మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి. నమస్తే. అప్కమింగ్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఏవేవి అయితే ఉన్నాయో కొత్తగా అసలు ఏం వస్తున్నాయి? ఎందుకంటే కొత్త ప్రోడక్ట్స్ని వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధమైనటువంటి ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? రాను రాను అంటే ఇండియాలో మోడ్ వైల్డ్ చాయిస్ వస్తుందండి. అంటే సెబీ వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఒక కొత్త కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ చేశారు. అండ్ విత్ ఇన్ ద 1 month కల్లా లాంచ్ అయిపోతున్నారు. ఇంతకుముందు అచ్చం మ్యూచువల్ ఫండ్సే ఉండేవి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ₹100 కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ 100, 200 ఎంత పెట్టుకోవచ్చు, అన్లిమిటెడ్. అంటే రిటైలర్స్కి పర్ఫెక్ట్ ప్రొడక్ట్. తర్వాత ఏం చేశారు, 10 లక్షలు మినిమం పెట్టేలాగా మ్యూచువల్ ఫండ్లో కొత్త డివిజన్ పట్టుకొచ్చారు. దాన్ని SIF అంటారు. SIF దాంట్లో 10 లక్షలు మినిమం పెట్టాలి. తర్వాత మళ్ళీ SIPలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అచ్చం ఈ మ్యూచువల్ ఫండ్ సంబంధించిన PMS బిగిన్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్. అంటే మినిమం 25 lakh పెట్టే వాళ్ళకి ఇదనమాట. దీంట్లో ఏంటంటే ETFs అండ్ మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అనమాట. ETFs, ఇండెక్స్ ఫండ్స్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఈ 3 పబ్లిక్ ఆఫర్ చేసేలాగా అంటే కొత్త ప్రొడక్ట్ని పట్టుకొస్తుంది అనమాట సెబీ వాళ్ళు. దాన్ని MF ఓన్లీ PMS సర్వీస్ అనాలి. ఒకప్పుడు PMS సర్వీస్ ఉన్నాయి, బట్ దాంట్లో ట్యాక్సేషన్ అంతా మనం బేర్ చేయాలన్నమాట. ఇప్పుడు SIFలో కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదా MF ఓన్లీ PMSలో ఈ మూడిట్లో ఏంటంటే ఫండమెంటల్ ఎవరైనా సరే ట్రేడింగ్ లాగా చేశారనుకోండి, ట్యాక్స్లో మనకు పని లేదనమాట. అందుకని PMSతో, ట్రెడిషనల్ PMSతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ చాయిస్ వస్తుంది. అందుకని రాను అండ్ సెబీ వాళ్ళు కొత్త ప్రోడక్ట్లు లాంచ్ చేస్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్ కూడా కొత్త పెడుతున్నారు అనమాట. ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి VA సరిపోద్ది. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ VA నాకు ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే SIFకి అండ్ మామూలు మ్యూచువల్ ఫండ్స్ మొత్తాన్ని కలిపి VD అని చెప్పేసి ఒకటి కొత్తది బిగిన్ చేస్తున్నారు. రేపు ఆగస్ట్ నుంచి లాంచ్ అవుతుంది అనమాట అది. అట్లా మొత్తం చాలా ఫాస్ట్గా ఇండియాలో క్యాపిటల్ మార్కెట్స్ రూల్స్ రెగ్యులేషన్స్ మారుతున్నాయండి. ఈవెన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా కొత్త పర్మిషన్ వస్తుంది. అండ్ వెరీ రీసెంట్గా అంటే కార్నిలియన్ అని చెప్పేసి ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అది వాళ్ళు బిగిన్ చేయబోతున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ Angel One వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ వచ్చింది, వాళ్ళు కూడా ఆల్రెడీ బిగిన్ చేశారు. అండ్ ఆస్క్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు బిగిన్ చేశారు కొత్తగా. అండ్ చాయిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు బిగిన్ చేశారు. అండ్ ఇన్క్రెడ్ మనీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ బిగిన్ చేశారు. అండ్ మాస్టర్ క్యాపిటల్ సర్వీస్ లిమిటెడ్ అని చెప్పేసి వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్ పర్మిషన్ 6 నెలల్లో రాబోతుంది వాళ్ళకి కూడా. అలాగే బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. క్యాపిటల్ మైండ్ వాళ్ళ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు. అంటే కొత్త కంపెనీస్ అన్ని క్యూలో ఉన్నాయి అనమాట. అంటే ముందు రోజుల్లో ఇండియాలో ఉన్న మెజారిటీ బ్రోకర్ కంపెనీస్ అన్నీ కూడా ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లైసెన్స్ తీసుకొని మనకి మోర్ మ్యూచువల్ ఫండ్ ఆఫర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఇండియాలో రాను కాంపిటీషన్ బాగా పెరుగుతుంది. దాని మీనింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో SIP ఎవ్రీ మంత్ 30,000 కోట్లు రావటం, అండ్ SIF వెరీ షార్ట్ టర్మ్లో 18,000 కోట్లు చేరటం వల్ల ఏంటంటే అంటే పబ్లిక్ ఈ ప్రోడక్ట్ ఎంత ఇంట్రెస్ట్ ఉందని అబ్జర్వ్ చేసేసి అంటే PMS సర్వీసులు అందరూ కూడా దీంట్లోకి వచ్చేస్తున్నారు. యాక్చువల్గా కార్నిలియన్ PMS సర్వీస్ చాలా పాపులర్ ఇండియాలో, అది PMS ఏరియాలో. వాళ్ళు కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ రిటైలర్ దాను ట్యాక్స్ ఎఫిషియెంట్ బాగుంటుంది అనమాట మిగతా వాటితో పోల్చుకుంటే. అందుకని మోర్ ప్రొడక్ట్స్ అంటే సెబీ వాళ్ళు అగ్రెసివ్గా కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నారు. అదే టైంలో ట్రెడిషనల్గా ఉన్న బ్రోకరేజ్ కంపెనీస్ వాళ్ళు, ట్రెడిషనల్గా ఉన్న PMS సర్వీస్ వాళ్ళందరూ ఈ ప్రొడక్ట్లోకి లాంచ్ చేస్తున్నారు అనమాట. అందుకని ఇప్పుడు వరకు 49 ఏమో ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. నెక్స్ట్ విత్ ఇన్ 2 years కల్లా 100 అయినా పెద్ద ఆశ్చర్యపడుతున్న పని లేదు. అందుకని పబ్లిక్ ఇప్పుడు SBI మ్యూచువల్ ఫండ్, HDFC మ్యూచువల్ ఫండ్, ఫరాగ్ మ్యూచువల్ ఫండ్ వీటితో పోల్చుకుంటే కొత్తగా వచ్చాయి వెరైటీ ఫండ్స్ని ఆఫర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఇన్వెస్టర్స్కి ఇప్పుడు మోర్ చాయిస్ అండ్ మోర్ వెరైటీ ఆఫ్ ఫండ్స్ కాంబినేషన్ దొరకబోతుంది అనమాట. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్.